హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. సో గుడ్ న్యూస్ ఏంటంటే పీఎం కిసాన్కి సంబంధించిన 16వ విడత డబ్బులు అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని అఫీషియల్గా అయితే డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఆ డేట్ ఎప్పుడు, అలాగే దానికి ఏమైనా ప్రాసెస్ ఉందా, ఈసారి మార్పులు ఏమైనా చేస్తారా ఇదే మన డబ్బుల విషయంలో అనేది ఈరోజు పూర్తిగా ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక మీకు తోటి రైతులు అయితే ఉంటారు కదా, వాళ్ళు కూడా షేర్ అయితే చేస్తే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియోని మాత్రం కొంచెం లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అనేది ఇప్పటికే మనకి 15 సార్లు అయితే ఇవ్వడం, అంటే 15th ఇన్స్టాల్మెంట్ ఇప్పటికే కంప్లీట్ అయితే చేసుకున్నారు. 16వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేది మనకి 2,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా. సో ఈసారి కూడా మనకి డబ్బులు ఏమైనా మార్పులు ఉందని మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు. సో ఈసారి డబ్బులు 16వ విడతకు సంబంధించిన డబ్బులని ఎలాంటి మార్పులు అయితే లేదు. ఈసారి కూడా మనకి అయితే 2,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, పెంచలేదు. ఒకవేళ పెంచితే మాత్రం మీకు ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, కాబట్టి మీరైతే వెయిట్ చేయండి. మనకి 16వ విడతకు సంబంధించిన డబ్బులు ఈసారి పంటకి అంటే మన సంక్రాంతి పండగ ముందు అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో దాదాపు పండగ అవ్వచ్చు, నాకు తెలిసిన మట్టుకైతే పండగ తర్వాత అయితే కన్ఫామ్గా అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి. పీఎం కిసాన్కి సంబంధించిన ఇప్పటికే 15 విడతలు అయితే ప్రతి ఒక్క రైతులు అయితే అందుకున్నారు కదా. సో 16వ విడతకి ఎవరికైతే కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళైతే ఈ కేవైసీ అయితే చేసుకోండి. ఈ కేవైసీ లేకపోతే మాత్రం మీకైతే ఈ డబ్బులు అయితే రాలేదు. పాత రైతులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ కేవైసీ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. దాంతోపాటు మనకి రైతు బంధుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వస్తే మాత్రం మన ఛానల్లో వీడియో తీసుకొస్తాను, కాబట్టి మీరైతే వేచి ఉండండి.